హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు వారణాసి వంటిల్లు. ఈరోజు మనం పొలంలోకి వచ్చామన్నమాట. మా అక్క వాళ్ళ పొలంలోకి వచ్చాము. ఇదిగోండి, ఈ పొలం అంతా మీకు చూపిస్తాను. స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసేయండి, సరేనా? కాకరకాయలు చూడండి. ముందు ఫస్ట్ కాకరకాయలతో మొదలు పెడదాం. హెల్త్కి మంచిది కదా కాకరకాయలు. ఇదిగోండి, ఈ బాదం చెట్టు, పెద్ద బాదం చెట్టు, బోల్డ్ కాయలు పడుతూ ఉంటాయి. కానీ ఎవరు ఏమీ కోసుకోలేండి, అలాగే ఉంటాయి. బాదం ఆకుల్లో టిఫిన్ పెట్టుకుని తింటే భలే ఉంటుంది. అవునరా, వాడతారు చక్కగా. మనకి ఏవో చిన్న స్నాక్స్ అవి ఉంటాయి కదా, అలాంటివన్నీ దాంట్లో వేసుకు తింటే బాగుంటుంది. ఇదిగో చూడండి, ఇవి కాకర పాదులు. కింద బంతి నారులు ఉన్నాయి ఇక్కడ కొన్ని. ఇవన్నీ బంతి నారు. ఇదిగోండి, ఇవన్నీ బంతి. మల్చింగ్ వేశారనమాట. ఈ పొలంలో మల్చింగ్ ఎందుకు వేయాలి అంటే కలుపు రాకుండా ఉంటుంది. కలుపు మొక్కలు వస్తాయి కదండి, అవి రాకుండా ఉంటుందన్నమాట. అందుకని మల్చింగ్ వేస్తారు వీళ్ళన్నిటికీ. ఇది కాకరపాదు అనమాట. ఇటు పక్క అంతా కాకర మొత్తం. డ్రిప్ కూడా ఉంది. వాటర్ అయితే డ్రిప్ సిస్టమ్ ఉందన్నమాట. ఇది చూడండి, డ్రిప్ ద్వారా వాటర్ వస్తుంది. ఇప్పుడు అయితే వర్షం వస్తుంది. చినుకులు పడుతున్నాయి, వర్షం అయితే వస్తుంది. కాకరకాయ, ఉల్లి పిందెలు. అటు వెళ్దామంటే కొంచెం మనకి కింద నీళ్ళు ఉంది కదా, కాలు దిగుతున్నాయి, కిందకి దిగిపోతున్నాయి. పదండి, ఇంకా చూపిస్తాను. కాకరకాయలు చూపిస్తా. అబ్బో, వాన పడిపోతుంది. ఇదిగోండి కాకరకాయలు, భలే ఉంటాయి. ఇలా కోసుకుని అలా కూర వండుకుంటే ఎంత బాగుంటుందో కదా. ఇవన్నీ కాకరాయ, మొత్తం ఈ లైన్ అంతా కాకరకాయలే. వర్షం అయితే వస్తుంది. చాలా బాగుంటాయి. మనం చేసుకుంటాం కదా, శనగపిండి కూరిన కూర, ఉల్లికారం కూర, అవన్నీ కూడా ఉంటాయి. ఇదిగోండి చిక్కుడు దొండకాయలు చూపించు. ఇదిగోండి దొండకాయలు తెంపుకుని తీసుకొచ్చు. ఇదన్నమాట. ఇదంతా ఇటుపక్క ఏమో ఇది కూడా కాకరే కదా. ఇది మొత్తం కాకరే, కానీ వర్షం వస్తుందండి. చూపిస్తుంది మీకు దగ్గరలో. వర్షం వచ్చినా కూడా మొక్కలంటే పిచ్చి కాబట్టి దగ్గర నుండి చూపిస్తా మీకు. ఈ నేల అంతా ఇట్లా ఉంది, లోపల అడిగేస్తే అది కూరుకుపోతుంది కాలు. ఇదంతా కాకరే. లోపలికి వెళ్ళాలని ఉంది కానీ వెళ్ళలేను. వర్షం తగ్గిన తర్వాత సర్లేండి. వర్షం వస్తుంది, వర్షం బాగా పడుతుంది. ఇక్కడ ఏంటంటే మేము ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు బిహెచ్ఎల్ నుంచి వచ్చామన్నమాట. అక్కడి నుంచి వస్తుంటే కొంచెం దూరం వర్షం వస్తుంది, కొంచెం దూరం వర్షం లేదు. కొంచెం ఒక 5 నిమిషాలు వర్షం ఉంటుంది, మళ్ళీ ఒక 5 నిమిషాలు వర్షం ఉండట్లేదు. అట్లా ఉందన్నమాట. తోటకూర ఇట్లా మన ఎరువది ఉంటుంది కదా, ఎరువులో చక్కగా మంచిగా తోటకూర చూసారా ఎంత బలంగా పెరిగిపోతుందో. బాగుంటుంది ఈ తోటకూర కూడా, చాలా బాగుంటుంది. మెత్తగా ఉంటుంది, కూర కూడా టేస్టీగా ఉంటుంది. వర్షం వస్తుంది ఫ్రెండ్స్. వర్షం కొంచెం తగ్గిన తర్వాత కొద్దిగా లోపలికి పొట్ల పాదులు అవి ఉన్నాయి, చూపిస్తా. ఇక్కడ మామిడి చెట్లు అవి కూడా ఉన్నాయి. అక్కడేమో టొమాటో ఉంది. టొమాటో అంతా పోయిందిలేండి, మంచిగా లేదు టమాటా. అయినా కూడా చూపిస్తా మీకు. వర్షం తగ్గాక చూద్దాం. వర్షం వచ్చినా వెళ్దాం పదండి, ఇంకేం పర్వాలేదు. ఏంటంటే మళ్ళీ చీకటి అయిపోతే వెళ్ళలేం కదా, అందుకని కొద్దిగానే వర్షం వస్తుంది. చూపిస్తా మీకు. అనుకున్నానుగా, చూపించకపోతే ఎలా. ఇది కాకరపాదేనా? 2. నీ పేరేంటి? రాజు. మొత్తం కాకరేనమ్మా? బీరా. ఓహో, కాకర, బీర, పొట్ల, సొర. ఇక్కడ చిక్కుడు ఉన్నట్టుంది. ఇది ఓ, ఇది చిక్కుడు అండి. ఇటుపక్క ఉంది కదా, ఇటుపక్క అంతా చిక్కుడు. ఇదంతా కూడా కాకర ఎక్కువ వేశారు, బాగా కాకర. వంగ. చూడండి, వంగ చూపిస్తాను అని ఒకసారి.
ఇదిగోండి ఇవన్నీ వంగ మొక్కలు, ఇవన్నీ కూడా చూసారు, ఈ లైన్ అంతా వంగ అనమాట. ఇటుపక్క అటుపక్క వంగ. ఇది బోరు. ఇదిగోండి అక్కడ దొండకాయలు కోస్తున్నాడు. అదండి మనం కూడా కోద్దాం. చాలా రోజులు ఏంది ఫ్రెండ్స్, నిజం చెప్తున్నా, నాకైతే ఇవన్నీ పిచ్చి పిచ్చిగా ఇష్టం అనమాట. చాలా రోజులైంది ఇవన్నీ తెంపి. నాకు ఇష్టమైన పని అనమాట. ఏదైనా ఉంది అంటే కనుక నాకు ఇష్టమైన పని ఇదే. చాలా ఇష్టం ఇలాగా హార్వెస్ట్ చేయడం అంటే, చాలా చాలా ఇష్టం అనమాట. నా దగ్గర చెట్లు ఉన్నప్పుడు చాలా ఉండేవి, అప్పుడు భలే ఎంజాయ్ చేసేదాన్ని. ఇంకా నాకు ఈ మొక్కలతోటే సరిపోతూ ఉండేది అనమాట. నాకు టైం అంతా మొక్కలతో సరిపోతూ ఉండేది. అప్పుడు బాగుండేది ఫ్రెండ్స్. ఇప్పుడైతే నా దగ్గర మరి మొక్కలు లేవు కదా, అందుకని ఇలా వచ్చినప్పుడే మా అక్క వాళ్ళ పొలం అది వచ్చినప్పుడు సంతోషపడి ఇట్లాగా చేస్తూ ఉంటానన్నమాట. నాకు చాలా పిచ్చి పిచ్చిగాను, పిచ్చి కాదు, ఇక మన వచ్చిన వర్షంలో తడవలేను నేను ఎప్పుడు కూడా. తడిస్తే నాకు పడదు. అయినా సరే ఇంక మళ్ళీ వెళ్ళిపోయే టైం అయిపోతుందేమో, ఈ వర్షం తగ్గకపోతే ఎట్లా అని చెప్పి కొంచెం చినుకులు వస్తున్నా కూడా ఈ వర్షంలో పడి వస్తున్నా. ఇదిగోండి దొండ. ఇక్కడ అంతా బురదగా ఉంది, ఎలా రావాలి? బురదగా ఉంది, జారి పడితే ఇంత సంగతి. ఇక్కడి నుంచి రావచ్చు గడ్డిలో. ఇదిగోండి బురద ఉంది, గడ్డిలో కాలు పెట్టి రావాలి. ఇదన్నమాట. ఇది మా అక్కయ్య గారు అమ్మాయి, అది వస్తుంది. మా వారు ముందు వచ్చి చూసి వెళ్ళిపోయారు. ఇలాంటి పెద్దగా ఏమి ఇంట్రెస్ట్ ఉండవులేండి, కానీ నాకే ఈ పిచ్చి అంతాను. అమ్మో వర్షం పెద్దగా అయిపోయింది. గొడుగులు వేసుకుని మరీ వచ్చాం. మా వారు తడిసిపోతున్నానని చెప్పి పాపం నా మీద ప్రేమ కొలిది గొడుగేసుకొచ్చారు. చూసారా, ఇది అక్కడ అమ్మాయి కూడా గొడుగేసుకొచ్చేసింది. పిన్ని తడిసిపోతుందని చెప్పి గొడుగేసుకుని వచ్చింది. నేను కోస్తూ తినేస్తున్నానండి. లేత తింటే భలే ఉంటుంది. మీకు తెలుసా, దొండకాయలు లేత పిందులు లాంటివి తింటే సూపర్గా ఉంటుంది. మీరు కూడా తింటారా ఇలాగా? తిన్న వాళ్ళు కామెంట్లు చెప్పండి ఎలా ఉంటుందో. నాకు ఇష్టం. చిన్నప్పటి నుంచి ఇలాంటి గడ్డి అవన్నీ తినేసాం. బాగా కనిపించిన వల్ల తినడమే మా పని. చూసారా, వర్షం అయితే బాగా కురుస్తుందండి. ఏం చేద్దాం, తగ్గిన తర్వాత మళ్ళీ ఒకసారి ట్రై చేస్తాను రావడానికి, లేకపోతే వెళ్ళిపోతాను. చూసారా, చూడండి ఎంతమందికి ఇలా చేస్తారు చెప్పండి. మా ఆయన కాబట్టి గొడుగు తెచ్చేసారు నా కోసమని. ఇంకా మా అమ్మాయి దొండకాయ తినిపిస్తుంది, తిన్నావు కదా ఫినిష్. చూపి ఎలాంటి దొండకాయలో లేదా దొండకాయ మన వాళ్ళకి చూపిస్తే తెలుస్తుంది. ఇంతకన్నా కొంచెం పెద్దగా ఉన్నా పర్లేదు, బాగుంటుంది. అలాంటివి తిని చూడండి, తినని వాళ్ళు తింటే బాగుంటుంది. ఏది దొండకాయలు అబ్బాయి ఏడు వెళ్ళిపోయారా తను? పట్టుకున్నా, వదిలేండి నేను పట్టుకుంటాను. మీ చేతికి మళ్ళా జిగురు. సరే మళ్ళీ చూపిస్తారు. అటు పొట్లపాత దగ్గరికి వెళ్దాం అనుకున్నాం, కానీ వర్షం వచ్చేస్తుంది. ఇంకా బాగా తగ్గిందండి, కొంచెం వర్షం తగ్గింది. ఇంకా చినుకులు పడుతున్నాయండి, కానీ సరే టైం వేస్ట్ చేయదు. ఎందుకు వచ్చిందే నేను వీడియో తీసుకోవడానికి, మొక్కలు చూడడానికి. మరి టైం వేస్ట్ చేసేస్తే ఎలా చెప్పండి. దొండకాయలు అయితే ఫుల్గా తినేస్తున్నాను ఫ్రెండ్స్, భోజనం చేసేస్తున్నాను. నా కోసం గొడుగులు తెస్తే నేను గొడుగులు లేకుండా నేను వస్తున్నాను. మళ్ళీ వర్షం పెరిగిపోయిందండి. ఏంటో ఈ వర్షం. అక్కడ పని చేస్తున్నారు, పని వాళ్ళు ఉన్నారు, చూపిస్తా. బాబాయ్ వర్షమే. ఇది పొట్ల చాలా బాగా గుబురుగా ఉంది తుక్కంతా. ఇదంతా చెట్లు చాలా గుబురుగా వచ్చేస్తే చూసారా, లోపలికి వెళ్ళను. అదిగోండి పొట్లకాయ కనిపిస్తుందా? కొన్ని కోసి తెచ్చారు.
అలాగే ఇది కూడా పొట్లే అనుకుంటా. ఇదిగోండి డ్రిప్ సౌండ్ వస్తుంది చూసారా, నీళ్ళు మోటార్ వేసినట్టున్నారు. ఇదే డ్రిప్ సిస్టమ్ అంతా, ఇదే మల్చింగ్. ఇదంతా కూడా ఇది బెండకాయ. నాకు మొక్కలన్నీ తెలుసండి, నేను ఎందుకంటే మొక్కలు పెంచాను కాబట్టి నాకు కొంచెం కాస్త గుర్తించగలను. సో వెళ్దాం, అటు వెళ్దాం, తీసుకెళ్తాం. వస్తారా? వర్షం వస్తుందో. రావణి వెళ్ళిపోతుందా? చూడండి, ఇదిగోండి పొట్లకాయలు తీసుకొస్తున్నా చూసారా. రాజు కోసిన పొట్లకాయలు. అవి ఇక్కడ బురదలో కాలు దిగిపోతే మళ్ళా పైకి తీసుకోవడం కష్టం, చెప్పులు దిగిపోతే కష్టం ముందు. ఇదిగోండి పొట్లకాయలు. వీళ్ళందరూ పనిచేస్తున్నారు అన్నమాట ఇక్కడ. ఇటుపక్క ఏంటన్నా, ఇది పొట్లేనా? బీరా. ఇది బీరా. కీరానా ఇది? ఓహో, బీరా, కీరా, సొరకాయ ఇవన్నీ ఇటే ఉన్నాయా? మొత్తం ఈ లైన్లోనే అన్నీ ఉన్నాయి. ఓ, ఇదిగోండి చిన్నగా ఉన్నవేమో కీరా, ఇవేమో బీరా. బీరా, కీరా రెండు దగ్గరలోనే ఉన్నాయి. ఇది వర్షం అయితే ఆగట్లేదు, ఏంటో మా మీద పగబడేసింది ఈరోజు వర్షం. ఇదండి మొత్తం, ఈ చివరి దాకా చూపించేసాను మీకు నేను. ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి. ఇంకా కాపు కాసినప్పుడు వస్తే చాలా బాగుండేది. ఇప్పుడు మరి ఇప్పుడే వేశారు. ఈసారి ఎప్పుడైనా వచ్చినప్పుడు మళ్ళీ మంచిగా కాసినప్పుడు చూపిస్తానండి. దొండకాయలు చూసారుగా. కదండి, ఇంక ఇంటికి వెళ్ళిపోదాం, వర్షం వచ్చేస్తుంది, రూమ్కి వెళ్ళిపోదాం. అక్కడ టమాటాలు ఉన్నాయి, ఆ టమాటాలు చూపించేసి లాస్ట్కి ఎండ్ చేసేస్తాను. ఓకేనా? టమాటో కూడా చూపించేస్తాను మీకు నేను. టమాటోలు అంత పెద్దగా లేవు, అంత పాడైంది, పంట అంతా పాడైపోయింది. చూడండి, ఇంతవరకే చూపిస్తాను. ఇట్లా అయిపోయింది, అంతా పాడైపోయింది. ఇదండి టమాటాలు అంతాను, అంత సరిగా లేదు పాపం, పోయింది అంత. టమాటా అంతా వేస్ట్ అయిపోయింది, పాడైపోయింది. అట్లా పొలం వ్యవసాయం అంటే చాలా ఇబ్బంది, కష్టమే. మన చేతిలో ఉండదు, అంత ప్రకృతి చేతిలోనే ఉంటుంది. కాబట్టి పురుగులు అవి వస్తూ ఉంటాయి కదా, చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. ఇదంతా వేస్ట్ అయిపోయింది, బోళ్ళంత లాస్ కూడా వస్తుందండి. వ్యవసాయం చేసేది మాటలు కాదు, కష్టమే, చాలా కష్టం అసలు. అది నాకు కూడా తెలుసు, ఎందుకంటే నేను కూడా చేశాను కదా, టెర్రస్ గార్డెనింగ్ చేశాను. అయినా కూడా నాకు తెలుసు, ఒక చిన్నది పోయినా సరే అయ్యో అనిపిస్తూ ఉంటుంది. మనం చాలా కష్టపడతాం, అందులో మళ్ళీ ఆర్గానిక్గా చేసినవి కదండి, అందుకని చాలా కష్టం అనిపిస్తుంది. ఇదైతే ఆర్గానిక్ ఏం కాదులేండి, మామూలుగా మందులు అవి కొడతారు వీటిలన్నిటికి. చూసారా, ఇది మొత్తానికి ఈరోజు బ్లాగ్ ఇట్లా ముగుస్తుందన్నమాట. ఎలా ఉంది, నచ్చిందా మీకు? ఇక్కడ ఆవు కూడా ఉందండో, గేదెలు ఆవులు కూడా ఉన్నాయి. అవి ఆవు మేతకెళ్ళింది, గేదెలు అయితే ఇక్కడ ఉన్నాయి. ఇదిగోండి అక్కడ ఉన్నాయి, చిన్న బుజ్జి దూడ కూడా ఉంది. సో అసలేంది ఒకటి చూపించలేదండి, చూపిస్తాను. ఇక్కడ దగ్గర నుంచి చూపిస్తా చూడండి. గేదె, బర్రె అంటారు కదా, బర్రె పిల్ల. ఇదిగోండి బర్రె పిల్ల. అయితే అసలేందండి, ముఖ్యమైనది మీకు చూపించకపోతే ఎట్లా చెప్పండి. తెల్లవారు లేస్తే మనం పూజలు చేసుకుంటాం కదా, పూజ చేసుకునేటప్పుడు మరి పువ్వులు అయితే ఉండాలి కదా. ఇదిగోండి
మందార చెట్టు చూసారా ఇక్కడైతే. అమ్మ బాబాయ్ చూడండి మందార చెట్టు బోలెడు పూలు ఉంటాయండి. మొన్న వరలక్ష్మి వ్రతం చేసుకున్నాం కదా, ఈ చెట్టువే మందార పూలు అనమాట. బావ తీసుకొచ్చాడు ఇక్కడ మొగ్గలు, బోలెడు పూలు అనమాట. ఎన్నో ఇంకా చూడండి ఇక్కడ ఉండిపోతే. దీన్ని మనం జాగ్రత్తగా అట్లా వెళ్దాం పదండి. ఇంక చూసారా నందివర్ధనం చూడండి ఎన్ని ఉన్నాయో, బోల్డ్ పూలు. ఆహా భలే ఉన్నాయి కదా. నీళ్ళు వస్తాయి, వర్షం పడింది కదా, ఫుల్ నీళ్ళు ఉన్నాయి. అయితే ఇక్కడండి ఇదిగండి మందారం. చూడండి మందార పూలు. బాగున్నాయి కదా. ఇది బోర్, నీళ్ళు అట్లా పోతున్నాయి. సో నచ్చిందా? పూలు అయితే భలే ఉన్నాయండి. పెద్ద చెట్టు అసలు ఇది. 2 చెట్లు ఉన్నాయి మందార చెట్లు, విరగా పూసేస్తాయి చూసారా. ఇదన్నమాట ఇట్లా. మొత్తం పొలం అంతా ఇట్లా, ఈ చివరి నుంచి ఆ చివరి వరకు, ఆ చివరి గేటు దగ్గర నుంచి ఈ చివరి వరకు ఉంటుంది. ఇది ఒకటే చూపించాలనుకున్నాను మీకు నేను. ఈ మందార చెట్టు కూడా చూపించడం అయిపోయింది. పదండి ఇక టీ తాగేద్దాం. ఇంకా మందార చెట్లు అది చూపించడం అయిపోయింది కదా, ఇంకా వెళ్ళి చల్లగా ఉంది కదా, టీ తాగితే బాగుంటుంది. టీ పెడుతున్నారు, నేను ఇక్కడ నా పని చేసుకుంటున్నాను. వెళ్ళి టీ తాగేస్తే ఓ పని అయిపోతుంది, అలా పడి ఉంటుంది అనమాట. ఇవేమో పొట్లకాయలు, ఇవేమో దొండపాదులు, పెన్సిల్ దొండపాదులు. ఇవన్నీ దొండపాదులు నాటాలి. నాకు పర్వాలేదు అనిపించింది కాస్త ఎండ్ ఆఫ్ ది డే అందరూ ఏంటంటే వీళ్ళు ఎన్ని రోజులు తెప్పించుకోవడం వీళ్ళ పని కానీ కలిపేసుకుందామండి మొత్తానికి. ఎలాగైతేనే బాదం ఆకులను వదలకుండా కోసి శనగలు కలుపుకుని ఇలా కూర్చుని అందరు తింటున్నాం. సూపర్ ఉంది. వేడి వేడి వేసుకుంటే దీంట్లో ఫ్లేవర్ వస్తుంది. అవును కానీ బాగుంది. ఇట్లాంటి ఒక మంచి వాతావరణంలో చాయ్ తాగడం అయిపోయింది. అలాగే స్నాక్స్ కూడా తినడం అయిపోయింది. హెల్దీ స్నాక్స్ అండి. అదే శనగల చాట్ అనమాట. మా అమ్మాయి శనగల చాట్ చేసింది, సూపర్గా చేసింది. అది కూడా మన బాదమాకులు ఉంటాయి కదా, బాదమాకుల్లో వేసుకొని తింటే భలేగా ఉందన్నమాట. లేత బాదమాకులు అలా తినేసిన తర్వాత ఇదిగోండి ఇంకా టొమాటో పలావ్ అని చెప్పాను కదా, అంత పెద్దగా బాగాలేదు, పాడైపోయింది. అవి ఉన్న టమాటాలు ఏదైనా ఉంటే కోద్దామని చెప్పి పొలంలో పడ్డామన్నమాట. టొమాటోలు హార్వెస్ట్ చేద్దామని చెప్పి. నాకైతే హార్వెస్ట్ చేయడం చాలా చాలా ఇష్టం. ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది. వర్షం వచ్చినా, తుఫాన్ వచ్చినా, ఏమొచ్చినా సరే హార్వెస్ట్ చేయడం అంటే బాగా ఇష్టము. వర్షంలో తడిసిపోవడం వల్ల నాకైతే ఫుల్ ఫీవర్ వచ్చేసిందండి. ఫీవరు, కోల్డ్, కాఫ్, హెడేక్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి అటాక్ అయిపోయినాయి అనమాట.
అసలు ఒక్క చినుకు పడినా కూడా నాకు అస్సలు పడదండి. అలాంటిది ఈ హార్వెస్ట్ సందడిలో పడిపోయి ఈ ఆనందంలో అది పట్టించుకోలేదు. అందుకని బాగా తర్వాత బాధపడ్డాను అనమాట. ముందు ఆనందంగా ఉత్సాహంగా గంతులేసుకుంటూ వెళ్ళిపోయాను, కానీ తర్వాత చాలా బాధపడుతున్నాను. అప్పుడే 3 రోజుల నుంచి అస్సలు లేవలేదనమాట. ఇంకా ఈ వీడియో అలా వెనక్కి వెళ్ళిపోతుందని అంతా వాయిస్ ఓవర్ ఉందిగా, వాయిస్ ఓవర్ చిన్నదే ఉంది కాబట్టి ఇక వాయిస్ ఓవర్ చేస్తున్నాను. పచ్చి టమాటాలు అయితే కూరకి భలేగా ఉంటాయండి. మీలో ఎంతమందికి తెలుసు, ఎంతమంది చేస్తారో కామెంట్లో తెలియజేయండి. పప్పు కూడా చాలా చాలా బాగుంటుంది. పెసరపప్పులో వేసుకుంటే బాగుంటుందన్నమాట. సారీ. అయితే ఈ కూర ఇవన్నీ కోసేసిన తర్వాత ఇంకా బర్రెలు ఉన్నాయి కదండి, గేదెలు, దూడలు అన్నీ కూడా మేతకెళ్ళినవన్నీ కూడా అవి ఇంటికి తిరిగి వచ్చేసాయి అన్నమాట. చూడండి, వాటి స్థానానికి తిరిగి వచ్చేసాయి. అవి పాలు పిండుతున్నాడు. పాలు పిండిన తర్వాత ఇక మేమైతే బయలుదేరేసామండి. ఇంటికి బయలుదేరేసాము. ఎందుకంటే నా మనవడైతే ఇక్కడ నుంచి చక్కగా ఆడుకుంటున్నాడు, గంతులేస్తున్నాడు అక్కడి నుంచి. అంతేనండి, ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. హార్వెస్ట్ ఎంతమందికి ఇష్టమో, పొలాలు, కూరగాయలు అనేది ఎంతమందికి ఇష్టమో కామెంట్లో తెలియజేయండి. ఇష్టమైన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి, హైప్ చేయండి. మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకుని మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. బాయ్.